రే చాలా రోజులకి మంచం ఇరిగి తట్టాడు నా మార్చియా. అబ్బా ఒరేవ్యా ఒరే కాల్ చేరు కడుకురా పోరా నాటుకోడి పులుసానా ఒరే గారెలు చేశాడ్రా యారు దిగుదువా. అబ్బా ఏమన్నా గానీ భలే ప్రేమ చూపిస్తామా నా మీద నువ్వా. ఓ ఎంతకే నాటుకోడా లేకుంటే గండు కాకులు వండిపోయి దెంగేవా. అట్ట చేయలే నా మాట. ఈ వాటను కష్టపడితే నేనా మంచం ఇరిగేట్టుగా నువ్వెందుకు చేస్తావు నా వాటనా. ఒరేవ్యా ముందే వేస్తావంటరా ముందా చెప్పరా మా ఊరు పక్కనే బ్యాంక్ షాప్ ఉందా బ్యాంక్ వచ్చి పది ఎగతనా. ముందు కాదు కానీ తాటికల్లు ఏమైనా దొరుకుతుందా మా తాటికల్లును నువ్వు ఒక థమ్సప్ హాఫ్ లీటర్ డబ్బా ఒకటి దెంకరా ఖాళీ డబ్బా. నేను దాన్ని ఏం చేస్తానంటే సగం ఖాళీ డబ్బాలో కళ్ళు పోసుకొని సగానికి కోడికూర దాంట్లో పోసుకున్నా మిక్సింగ్ చేసుకుని తాగితే నా మడిచి స్వర్గమేమా. నువ్వు ఆ పని చేయిపోమా కురవా. అబ్బా ఏం టేస్ట్ రాజా సరేలే తెస్తాలే. గబాన్ రా అంటే గబానో నాకు మళ్ళీ లేట్ అయితే మాకు సెట్ కాదు. వారు ఏమైనా కానీ ఆంటీలను అబ్బాయి పట్టించుకునేది మనల్ని కురపిల్లకాయలేరా. అమ్మాయిలుగా నమ్ముకున్నాడు మంటల పాలు చేసేస్తారా బాయ్. సరే కానీ నేను చెప్పినట్టుగా నా మాట కళ్ళు కోడికూర కానీ మిక్సింగ్ చేసుకుని దాగారా సామ్యా. నా అమ్మాడు 3-4 రోజులు బేదులు అంటుకుంటే నా మడిచి సీలేని పెట్టిపోతే ఎంగతరు. ఒరాబ్యా ఒరే ఫ్లాష్ మ్యానా ఒరే రారా నామంట కొంపలు మునిగిపోతుంటేనా. ఒరే నాయన నువ్వు గొట్టే కొట్టుకున్నామంటే బయటకి వినపడుతున్నారా దెబ్బలా. ఉన్నాడు నాయన. ఓ మీరు సరే దెంగలేకున్నారు. నేనేదో వచ్చాను ఒకసారి అట్ట మనిషిని దెయ్యం పోగొట్టేసి. ఓ పెద్దనా ఏమనుకో బాగా ఒక్క చుక్క తాగేసిన కళ్ళు. ఇప్పుడు కొడుకుర్ర కళ్ళు మిక్సింగ్ చేసి తాగిపోద్దే కానీ ఏమనుకో బాగా. ఇప్పుడు ఏమైనా గానీ ఆంటీ మనల్ని భలే చూసుకుంటదా మనల్ని ఎట్టయినా గానీ. ఓరే ఫ్లాష్ మ్యాన్ అబ్యా ఒరే నువ్వు దెంగి తాగిరా నువ్వా. నీకు తాగుడు అలవాటు కూడా ఉందంటరా. లేదనా ఓ పెద్దనా నేనేం తాగలేదా. ఇప్పుడు నువ్వు ఉండవు నీ వెనక వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు దెంగి తాగేసారు మధ్యలో నేను వస్తే మీకు గొడవలు కదా. ఇప్పుడేంది కొట్టుకుందామా చెప్పండి. ఓరో రాబయ్యా మేమేమన్నారో నిన్న. ఓరే నా మాట నువ్వు దెంగి తాగినవరా నాయన మనలో ఒకటి దెంకబేడరా డ్రాకులా కూడా. ఒరే నాయన నువ్వు ఇదే దెంగి తాగిన ఊపులోకి పోయి వాడిని సంపాదెంగరా. డ్రాకులా నా మట్లా డ్రాకులా ఓడికేందనే భయపడేదా. నేను తాగేస్తున్నాను అనుకుంటున్నారు మీరు. నాకు బాగా అర్థం అవుతుంది మీ మాటలో. ఉన్నట్టు చెప్తా పోయేస్తా ఆడికి. ఓయా ఎందుకు